ఎడసరికలు లేకుండా కనీసం వరద సమాచారం కూడా నిర్వాసితులకి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముద్దు నిద్రపోవడం వల్ల పోలవరం నిర్వాసితులు నట్టేట గోదావరి వరదలో ఇళ్ళు మునిగిపోయి ప్రాణాల అరచేతిలో పెట్టుకుంటారు. ఉన్న పశువులు కొట్టుకుపోయి కట్టుబట్టలతో చివరికి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డులు, ఇళ్లలో ఉన్న డాక్యుమెంట్స్, కొద్దిపాటి డబ్బు, కొద్దిపాటి విలువైన వస్తువులు కూడా వదిలేసి కొండల మీద గుట్టల మీద ప్రాణాల అరచేతిలో పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కట్టిన హాస్పిటల్స్ భవనాల మీద, స్కూల్ భవనాల మీద, ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసిన భవనాల మీద నిలబడి ప్రాణాలు కాపాడుతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా అని నేను అడుగుతున్నాను. ఏ ముఖ్యమంత్రి వరద పర్యటనకు వచ్చినా బాధితుల్ని కలవటానికి వచ్చినా ఆ జిల్లా యంత్రాంగం, కన్సర్న్ పిఆర్ఓలు, సమాచార శాఖ, మీడియా మిత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి మంత్రులు పర్యటించే ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే బ్యారికేడ్లు కట్టుకుని మాట్లాడే వాళ్ళకి కార్డులు ఇచ్చి ముఖ్యమంత్రి నేను సాయం చేశాను గొప్పలు చెప్తున్నా అంటే సిగ్గుచేటు అలానే అడుగుతుంది. 4 బంగాళదుంపలు, 4 ఉల్లిపాయలు, ఆ 2000 సాయంలో కూడా 1000 రూపాయలు వచ్చినట్టు కూడా ఉన్నారు. ఆ 2000 కూడా 1000 కుదించారు. 5గురున్నా, 6గురున్నా, 7గురున్నా, సభ్యులున్నా కూడా బియ్యం పూర్తి స్థాయిలో ఇచ్చిన పాపన వల్ల పశువులకు మేత లేక అల్లాడిపోతూ ఉన్నాయి మోగజీవం. నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎండుగడ్డి కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ స్వచ్ఛందంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ విధంగా అక్కడ సహాయ కార్యక్రమంలో భాగస్వాములైందో వేగవంతంగా చేస్తున్నారు. మేము గర్వపడుతున్నాం అని ఒక కేంద్ర మంత్రి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో స్పిల్వే ముందు నిలబడి మాట్లాడాడు. మొన్న షకౌత్ వస్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ చూపించుకొని డబ్బులు అడిగారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన భవనాలు, బిల్డింగులు చూపించి మీరు షకావత్ దగ్గర మాట్లాడారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, షకావత్ డ్యామ్ సైట్లో రివ్యూ అయిన తర్వాత స్పిల్వే ముందు మాట్లాడాడా? లేదు డ్యామ్ సైట్లో మీడియాతో మాట్లాడనిచ్చావా? లేదు నీకు ధైర్యం ఉంటే షకావత్ రివ్యూ చేసిన ఆ మినిట్స్ అన్ని బయటపెట్టు. స్పిల్వే కట్టలేదు, స్పిల్వే కట్టకపోతే 2019లో సుమారు 15 లక్షల క్యూసికల్ ఫ్లడ్ స్పిల్వే మీద పడి, స్పిల్ ఛానల్లో పడి, పైలట్ ఛానల్లో పడి ధవళేశ్వరం ద్వారా సముద్రంలోకి వెళ్ళింది కదా. 2019 జూలై నుంచి నవంబర్ దాకా ఎవరు చేసిన పనులు? సోదరుల రాష్ట్రానికి తెలియజేయండి. 5 కోట్ల మంది ప్రజలకి 72% పరిగెత్తిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2019-20లో పైసా ఖర్చు పెట్టలా. 7% ఉన్న పోలవరాన్ని 72% తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే మీద నీళ్ళెళ్ళి ప్లస్ డయాఫ్రమ్ కూడా 14 నెలల్లో 2 సీజన్లో గోదావరి వచ్చే టైంలో గోదావరి వరద ప్రవాహాన్ని తట్టుకొని
తగు జాగ్రత్తలు తీసుకొని సుమారు దగ్గర 90 మీటర్లు భూగర్భంలోకి వెళ్ళి కొండరాయిని పట్టుకొని ప్లాస్టిక్ కాంక్రీట్ ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని దేశంలో ఎల్ఎన్టీ సంస్థ, అంతర్జాతీయంగా జర్మనీ భారత సంస్థ జాయింట్ వెంచర్లో గోదావరి వరద ప్రవాహాన్ని తట్టుకుంటూ 14 నెలల్లో 1440 మీటర్లు 1.4 కిలోమీటర్లు ప్రపంచంలో దేశంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి జాతికి అంకితం చేస్తే మీకు నవ్వులాటగా ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సూచనల మేరకు దేశంలో ఒక నిపుణులైన ఇంజనీర్లంతా కూడా కలిసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగస్వాములై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు పరిగెత్తిస్తే ఏంది రాంబాబు లేదు. కాబట్టి అట్లా కాకుండా బ్యాక్రమాలు అట్లా లేకపోతే స్పిల్వే అట్లా ఏం మాట్లాడి స్పిల్వే కట్టబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మీ అందరూ మీరు మీ పేరు మీద లేదా సంబంధిత మీ ట్రస్టుల ద్వారా ప్రజలకు సాయం చేయండి. పార్టీ కార్యకర్తల నాయకులందరినీ కూడా వీలైన సాయం మీరు ఎందుకు చేస్తారండి అని చంద్రబాబు నాయుడు గారితో మొన్న 4 రోజులు కూడా నేను పర్యటనలో పాల్గొన్నాను. హృదయ విధానంగా ఉన్నాయి వాళ్ళ బాధలో గాథలో. ఇవాళ ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు గుండు మీద కారణమైనట్టు ఏమాత్రం పట్టించుకోకపోగా నేను అడుగుతున్నాను. సి ధవళేశ్వరం ఎందుకు సెలవు మీద వెళ్ళాడు? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడడం? డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ రాజమండ్రి దగ్గర ఇసుక దోపిడీ చేయడానికి ఖమ్మం జిల్లా రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి కార్యాలయం 280 కోట్లు కాంట్రాక్ట్ క్లియర్గా ఆదేశాలు ఇవ్వమన్నారు. సంబంధిత అధికారులు క్వాలిఫికేషన్కి అర్హతలకి దగ్గరలో లేదని హెచ్చరిస్తే చేయకపోతే వాళ్ళని సెలవు మీద వేరే డిపార్ట్మెంట్లో పంపిస్తారు. వరదలు వచ్చే సమయంలో డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి నీ కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ధవళేశ్వరం ఎస్సీకి ఆదేశాలు వెళ్ళాయా లేదా? ఇప్పుడు ఆ ఎస్సీ ఎక్కడున్నాడు? స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలో దాన్ని ఆమోదం తెలపమంటే అక్కడ బాధ్యత గల అధికారులు మేము స్వచ్ఛంద పదవీ విరమణకి వెళ్తాం. ఈ తప్పుడు కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కాము అని చెప్తే ముఖ్యమంత్రి బాధ్యత లేదని. డ్రెడ్జింగ్ కాంట్రాక్టు గోదావరిలో ఇసుక దోపిడీ ముఖ్యమా? గోదావరి జిల్లాలో లంక ప్రజలను కాపాడటం ముఖ్యమా? లేదా గోదావరి నిర్వాసితులను కాపాడటం ముఖ్యమా? ఎందుకు ఇవాళ ఐఐటి హైదరాబాద్ 124 పేజీలు మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల జరుగుతున్న పనుల్ని ఏజెన్సీని అర్ధాంతరంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెచ్చరికలు కూడా రిక్వెస్ట్లు కూడా ఫ్లడ్ వచ్చే సమయంలో అక్కడ ఏజెన్సీ లేదు. నవంబర్ 2019లో రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 2 కాంట్రాక్టర్లో పాల్గొనాలి. 2 ఏజెన్సీల బదులు ఒకే ఏజెన్సీని పెట్టి నేను 100 కోట్లు ఆదా చేశానని చెప్పి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ని కూడా అర్హత అవన్నీ కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ ఫైనల్ చేసి ముఖ్యమంత్రి విచారణ జరిపితే పోలవరం మీద రివర్స్ టెండరింగ్ మీద జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను,
జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఒక జాతీయ ప్రాజెక్టులో ఎంత అడ్డగోలుగా చూడండి. 2018 కేంద్ర మంత్రి గడ్కరీ గారి చేతుల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ CBIకి 2018 బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ఇచ్చింది. పవర్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు ఢిల్లీలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 16 జాతీయ ప్రాజెక్టులు ఈ దేశంలో. అటువంటి ప్రాజెక్ట్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కంటిన్యూస్ పోరింగ్ కాంక్రీటు 24 గంటలు కూడా జాతీయ ప్రాజెక్టులో కంటిన్యూగా కాంక్రీట్ వేసిన ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అయితే ఈ రాంబాబు మాట్లాడతాడు. స్పిల్వే కట్టలేదు. స్పిల్వే దగ్గర భూగర్భంలో 55 అడుగులు కిందకి వెళ్ళాము. ట్రాన్స్ట్రాయ్ కానీ నవేలా ఇంజనీరింగ్ 3,23,26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? మనుషుల, మంత్రుల, పశువులతో కూడా పొలవకూడదు. క్రూర ముఖాలుగా మాట్లాడుతున్నారు. పశువులకి గడ్డేస్తే పాలిస్తున్నాయి ఈ మృగాలు. మీరు మాట్లాడే భాష డయాఫ్రమాలు పెట్టారు. డయాఫ్రమాలు మీరు అందరూ 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారమ్మా. ఇచ్చారా? ఏ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తిరిగిన 4 రోజుల పర్యటనలో 2 రోజులు వెళ్ళగలవా? విఆర్పురం ఆ బెల్ట్ వెళ్ళగలవా? మనం ఆ ప్రాంతాల్లో ఎంత హృదయ విధానం, ఎన్ని బాధలు పడతా ఉన్నాం. ఉపాధి లేదు, పనులు లేవు. ఆ బురదంతా శుభ్రం చేయాలంటే ఇంటికి 10,000 అవుతుంది. పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలు ప్రకటించారు. ఎందుకు ప్రకటించలేకపోయారు? 100 కోట్లు చేతుల్లో లేవా? నీ లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పుల్లో 100 కోట్లు వరద బాధితులకు డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదా? 10,000 రూపాయలు ఇవ్వడానికి చేతులు రాలేదా? బియ్యం పంపించడానికి చేతులు రాలేదా? అన్నం పెట్టడానికి చేతులు రాలేదా? మూగ జీవాలకి గట్టేసే దిక్కు లేదా? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వస్తానంటే మా ప్రాంత ప్రజలు 6 లారీలు గడ్డి తీసుకెళ్ళారు. ఒక లోడు 2 లక్షల రూపాయలు విలువ చేసే 400 బ్యాగుల దానా తీసుకెళ్ళారు. ఆ గడ్డి బంగారంలాగా ఆ మూగజీవాలకి ఎండుగడ్డి ఇవ్వగలిగాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బాధ అనే కష్టం చూసి రాష్ట్ర ప్రజలకు పిలిపించారు. కదలండి, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఆ గ్రామాలకు వెళ్ళండి. బియ్యం ఇస్తారా, పాలు ఇస్తారా, కూరగాయలు ఇస్తారా, ఎండుగడ్డి ఇస్తారా? ఈ ప్రభుత్వం గడ్డి తింటా ఉంది. ఈ ప్రభుత్వం దోచుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం వరద బాధితుల్ని గాలి కుదిరేసింది. ఎక్కడ విఆర్పురం, ఎక్కడ పోనవరం, ఎక్కడ ఏటిపక్క, ఎక్కడ పాడేరులో 380 కిలోమీటర్ల దూరంలో కలెక్టర్ జాయింట్. నీ జిల్లాల విభజన ఎంత గొప్పగా ఉందో చూడు జగన్. నీ జిల్లాల విభజించిన తీరు ఎంత గొప్పగా ఉందో సిగ్గు తెచ్చుకోండి. అందుకనే పోలవరం జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ముంపు మండలాల ప్రజలు వీళ్ళందరూ కూడా సంబంధించి ఒక పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు 5 అడుగులు పైకి తీసుకొచ్చిన స్పిల్వే మీద కాంక్రీట్ వేసి మనం తయారు చేసిన గేట్లు పెట్టి 37 నెలల్లో ఏందయ్యా నేను కట్టాను అంటున్నాం.
నువ్వు ఖర్చు పెట్టిన 2700 కోట్లలో ఎంత డబ్బు రీఎంబర్స్మెంట్ వచ్చింది? మేము ఖర్చు పెట్టిన 11,000 కోట్లలో 4,000 కోట్లు కేంద్రం డబ్బులు ఇస్తే లెక్కల కంపెనీలకు అడ్వాన్స్లు ఇస్తావా? ఆ వచ్చే డబ్బులు నిర్వాసులు ఖర్చు పెట్టావా? డ్యామ్ సైట్లో ఖర్చు పెట్టావా? ఎందుకు ఖర్చు పెట్టకపోయారు? బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నాడు ఒక ఆయన శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుంది. ఇప్పుడు ఎవరు దిగింది బుల్లెట్? ఎవరెక్కడ ఉన్నారు? పోలవరం గురించి అడిగితే నడవద్దు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమంటున్నాడు? గోదావరి నది మీద బుల్లెట్ చేస్తున్నారు, డ్యామ్ కట్టాడు. ఎంత తెలియగలడు వచ్చాడు? ఇంతవరకు పులిచింతల డ్యాంలో గేటు కొట్టుకుపోతే గేటు పెట్టలేకపోయింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద సమయంలో పడవటం పడింది గేట్లు, పడవ వరద ప్రవాహానికి. ఇటువంటి వాళ్ళ చేతుల్లో డ్యాములు ఎంత భద్రంగా ఉన్నాయి, ప్రజల జీవితాలు ఎంత భద్రంగా ఉన్నాయో 5 కోట్ల మంది ప్రజలు ఒకసారి ఆలోచించారు. బ్యారికేడ్లు కట్టుకుంటాడా? పెళ్ళికొడుకుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళారు కదా, అంటే పంట మీద పెళ్ళికొడుకు వెళ్ళినట్టున్నాడు. మేము ప్రాణాలు తెగించి వెళ్ళాం. గోదావరిలో పట్టుకెళ్ళి 14-16 అడుగుల లోతులో పడ్డాం. మేము విలేకరులు మాట్లాడాం. Z+ కేటగిరీ వాళ్ళు పడ్డారు, రాష్ట్ర పోలీసులు పడ్డారు, ఉండే ఎమ్మెల్యే పడ్డాడు, మాజీ మంత్రి ప్రతాప్ సత్యనారాయణ పడ్డాడు, నేను పడ్డాను, రామ్మోహన్ రావు ఎమ్మెల్సీ పడ్డాను. ముందు ఇంతమంది మేము ప్రాణాలు తెగించి పర్యటనలో ఆ గోదావరి తల్లి బట్టి మమ్మల్ని బతికించింది. ప్రజలు బతికించాడు. అమ్మవారు, భగవంతుడు, యశస్సు, అల్లా, భగవంతుడు అందరూ కలిసి మళ్ళీ గోదావరి తల్లి మమ్మల్ని బతికించింది. వ్యాసనం, హవాలా కుంభకోణం డబ్బు, నేపాల్, శ్రీలంక, గోవా, ఈ ఎమ్మెల్యేలు గోవా పర్యటన సింగిల్ ఎవరో చెప్పకుండా